నమస్కారం. బహిష్టు లేక పీరియడ్స్ స్త్రీ శరీరంలో జరిగేటువంటి సహజమైన ప్రక్రియ. కానీ కొంతమంది స్త్రీలకిది గడ్డుకాలం, పరీక్షా సమయంగా పరిణమిస్తుంది. కడుపులోనూ, నడుములోనూ విపరీతమైనటువంటి నొప్పి, ఆ నొప్పి తొడలి లోపలి భాగానికి పాకటం, తీవ్రమైనటువంటి అసౌకర్యం, అలసట, వికారం, వాంతులు మొదలైన వాటితో వారు బాధపడతారు. బాధపడుతున్నప్పటికి కూడా అదే తగ్గిపోతుందిలే, ఇది వయసులో నొప్పినది, సహజమేలే అన్నట్లుగా నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇది తమ శరీరం చేసేటువంటి ఒక హెచ్చరికగా వారు గుర్తించరు. శరీరం లోపల ఉన్నటువంటి ఏదైనా అనారోగ్యానికి ఇది ఒక సంకేతం కావచ్చు. కనుక తమ రోజువారీ పనులకు ఆటంకం కలిగించేంత ఎక్కువగా తీవ్రంగా నొప్పి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా సహాయం తీసుకోవాలి, డాక్టర్ని సంప్రదించాలి. ఈ వీడియోలో ఈ వయసులో నొప్పికి కారణాలేమిటి, లక్షణాలేమిటి, పరీక్షలు ఏం చేయించుకోవాలి, ఇంటి వైద్యాలతో ఏమైనా తగ్గించుకోవచ్చా, జీవనశైలిలో మార్పులు తోడ్పడతాయా, చికిత్సా విధానాలు ఏమిటి, వీటన్నిటి గురించి వివరంగా చర్చిద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నెలసరి నొప్పి గురించి మాట్లాడుకుందాం. దీన్ని చాలామంది సర్వసాధారణం అనుకుంటారు. కానీ ఇది నిజంగా కేవలం భరించాల్సిన నొప్పేనా, లేక దీని వెనుక ఇంకేమైనా ఉందా? ఈరోజు దీని గురించే వివరంగా తెలుసుకుందాం. చూడండి, నెలనెలా వచ్చే ఈ నొప్పిని ఓర్చుకోవాలి, తప్పదు అని చాలామందికి చిన్నప్పటినుంచి చెప్తూ ఉంటారు. కాని నిజంగా అది అంతేనా? మనం దాన్ని అలా వదిలేయాల్సిందేనా? అయితే ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈ నొప్పి అనేది కేవలం ఒక చిన్న ఇబ్బంది కాదు, దీనికొక మెడికల్ పేరు కూడా ఉంది. ఆ పేరే డిస్మెనోరియా. చాలాసార్లు ఆడవాళ్లకిదంతా కామన్ అని కొట్టిపారేసే ఈ నొప్పికి ఇదొక రకంగా చెప్పాలంటే మెడికల్ రికగ్నిషన్ అన్నమాట. ఈ కడుపు నొప్పి మాత్రమే కాదు, దానితో పాటు ఇంకా చాలా వస్తాయి. నడుము నొప్పి, తలనొప్పి, వికారం, నీరసం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. ఇవన్నీ కలిసి రోజువారీ పనులను కూడా చాలా కష్టంగా మార్చేస్తాయి. సరే, అసలీ నొప్పి ఎందుకొస్తుంది, దీని వెనుకున్న సైన్స్ ఏంటి? ఇప్పుడు దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. సాధారణంగా ఈ డిస్మెనోరియాలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ, రెండోది సెకండరీ. ప్రైమరీ అంటే వేరే ఆరోగ్య సమస్యలు ఏవీ లేకుండా కేవలం పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి. ఇది చాలామంది అమ్మాయిల్లో యుక్త వయసులో మొదలవుతుంది. ఇక సెకండరీ విషయానికొస్తే ఇది ఫైబ్రాయిడ్స్ లేదా ఎండోమెట్రియోసిస్ లాంటి వేరే సమస్యల వల్ల వస్తుంది. ఈ రెండింటికి కారణాలు, ట్రీట్మెంటు వేర్వేరుగా ఉంటాయి. మరి చాలామందిలో కనిపించే ఈ ప్రైమరీ డిస్మెనోరియాలో అసలు నొక్కికి కారణమేంటి? అంటే దీనికి సమాధానం మన బాడీలోనే తయారయ్యే కొన్ని కెమికల్స్లో ఉంది. వాటి పేరే ప్రోస్టాగ్లాండిన్స్. ఇవి మన శరీరంలో ఉండే హార్మోన్ల లాంటి రసాయనాలు. పీరియడ్స్ టైంలో గర్భాశయం లోపలి పొరని బయటకు పంపించడానికి గర్భాశయ కండరాలు సంకోచించేలా చేసేది ఈ కెమికల్సే. అందుకే వీటిని పెయిన్ మెసెంజర్స్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడేం జరుగుతుందంటే, ఈ ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల గర్భాశయ కండరాలు గట్టిగా ముడుచుకుంటాయి. అలా జరిగినప్పుడు అక్కడికి వెళ్లే రక్తనాళాలు కూడా బిగుసుకుపోతాయి. దానివల్ల గర్భాశయ కండరాలకు సరిగ్గా రక్తం అంటే ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడే మనకి ఆ తిమ్మిరి, నొప్పి వస్తుంది. మనమేదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కండరాలు పట్టేస్తాయి కదా, అచ్చం అలాగే. అంతేకాదు, రీసెర్చ్ ఏం చెప్తోందంటే, ఎవరికైతే నెలసరి నొప్పి చాలా ఎక్కువగా ఉంటుందో వాళ్లలో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ లెవెల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయట. అంటే నొప్పి తీవ్రతకి ఈ కెమికల్స్కి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట. సరే, ఇదంతా నొప్పి వెనుకున్న సైన్స్. మరి ఈ నొప్పి వల్ల మన రోజువారీ జీవితం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పుడు అది చూద్దాం. నిజానికి ప్రతి నెలా ఇలాంటి నొప్పిని భరించడమంటే అది కేవలం శారీరక ఇబ్బందే కాదు, దానివల్ల మానసికంగా కూడా చాలా చిరాకు, నిరాశ, అలసట వస్తాయి. అవును, ఈ నొప్పి ప్రభావం చాలా దూరం వెళ్తుంది. దీనివల్ల స్కూల్కి, కాలేజ్కి సరిగ్గా వెళ్లలేరు, పనిమీద ఏకాగ్రత పెట్టలేరు, ఒక్కోసారి ఆఫీస్కి సెలవు పెట్టాల్సొస్తుంది. ఇక ఫ్రెండ్స్తో బయటకు వెళ్లాలన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్లాలన్నా ఏమీ చెయ్యాలనిపించదు. సో ఇది చదువు, ఉద్యోగం, సోషల్ లైఫ్ ఇలా అన్నింటినీ డిస్టర్బ్ చేస్తుంది. సరే, సమస్య గురించి ఇంత మాట్లాడుకున్నాం కదా, మరి దీనికి పరిష్కారాలేంటి? ఈ నొప్పిని తగ్గించుకోడానికి ఏం చేయొచ్చు?
ఇప్పుడు ఆ మార్గాల గురించి చూద్దాం. నొప్పిని మేనేజ్ చేయడానికి మనకి ముఖ్యంగా 2 మార్గాలున్నాయి. ఒకటి, మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం, అంటే హీట్ థెరపీ, ఎక్సర్సైజ్ లాంటివి. రెండోది, మెడికల్ ట్రీట్మెంట్స్. ఇవి నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ను తగ్గించడానికి సహాయపడతాయి. జీవనశైలి మార్పుల విషయానికొస్తే వేడినీటి కాపడం పెట్టడం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే వాకింగ్ లేదా యోగా లాంటి తేలికపాటి వ్యాయామాలు కూడా హెల్ప్ చేస్తాయి. వీటితో పాటు సరిపడా నిద్ర, మంచి ఆహారం, అలాగే ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ లాంటివి కూడా నొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇక మెడిసిన్స్ విషయానికొస్తే ఎన్ఎస్ఏడీల లాంటి పెయిన్ కిల్లర్స్ నొప్పి మొదలైన వెంటనే వేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఆ ప్రోస్టాగ్లాండిన్ల యాక్షన్ పూర్తిగా మొదలవ్వకముందే ఇవి వాటిని అడ్డుకుంటాయి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న చిట్కాలతో చాలామందికి నొప్పి తగ్గుతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. నొప్పి మరీ తీవ్రంగా ఉండి రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నా, ఇంతకుముందు లేని నొప్పి ఉన్నట్టుండి మొదలైనా, లేదా పీరియడ్స్ అయిపోయినా నొప్పి తగ్గకపోయినా వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఇవి వేరే ఏదైనా ఆరోగ్య సమస్యకి సంకేతాలు కావచ్చు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, నెలసరి నొప్పిని మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే నొప్పి నుంచి ఉపశమనం పొందడం చాలా అవసరం. చివరగా ఒక ప్రశ్న. మహిళల ఆరోగ్యం గురించి, ముఖ్యంగా ఇలాంటి విషయాల గురించి మనం బయటకు మాట్లాడటం మొదలుపెట్టితే ఏమవుతుంది? అలా మౌనాన్ని వీడితే ఎంతమందికి సరైన సమయంలో సహాయం అందుతుంది? దీని గురించి తప్పకుండా ఆలోచించండి. ఈ వీడియోని శాంతం చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.